చూద్దాం. దాని అంతు చూస్తాను. అది మన అంతు చూస్తా స్వామి. నేను దాని అంతు చూస్తాను. అంతేనా? సరే. ఇప్పుడు అది కర్మయోగం ఎందుకు అసలు? అది సత్యం కాదంతే. ఇరకాటం వేసే ప్రశ్న ఇస్తానంటే ఇరకాటం కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన నాకు అసలు ఇష్టం ఉండదు. ఫస్ట్ పెట్టండి. ఎందుకు సృష్టించడము, మళ్ళీ ఎందుకు లయం చేయడము, మళ్ళీ మన ఇష్టము. నా కళ్ళు తెరిచి ధ్యానం చేస్తే బాగా అనిపిస్తుంది. దీనికి మీ సమాధానం చెప్పండి. నాస్తికుడు ఏమనుకుంటాడంటే దేవుడు లేడు అనుకుంటే వాడికి లేడు, ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు అనుకుంటారు కదా. మరి అట్లయితే గారు మీకు ఆత్మ నమస్కారం. అలాగే స్వామి మీకు కూడా నమస్కారం అండి. నేను మీ వీడియోలు నేను చాలా చూశాను. మీరు అమ్మ నేను అప్పడం అని చెప్పేసి మీరు ఒకటి చెప్పారు కదా, ఆ వీడియో అయితే నేను 100 సార్లు చూశాను. అది మిలియన్స్ లో చాలా లక్షలు ఉన్నాయి. ఆ వీడియోకి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కొంచెం ప్లే కూడా చేస్తాను, చూడొచ్చు. మీ ఇంటర్వ్యూలు కాంగ్రీసా గారితో కానీ లేదంటే ఆయా టీవీ ఛానల్లో కానీ చాలా చూశాను. అయితే నేను మీకు కొన్ని ప్రశ్న అడగడం అనుకుంటున్నాను. ప్రశ్న ఏంటంటే అసలు ఈ సృష్టి ఎలా ఆవిర్భవించింది అనేది మీ మాటలో నేను తెలుసుకోవాలి. సృష్టి ఎప్పుడు పుట్టింది అనేది చాలా గొప్ప ప్రశ్న. కానీ గాఢ నిధులలో మీరు ఈ సృష్టి ఎప్పుడు పుట్టింది అని అడిగితే దానికి నేను సమాధానం అంటే కట్టే విరగొద్దు పాము చావద్దు అన్న రకంగా. ఓకే, అయితే సృష్టి ఎప్పుడు పుట్టిందంటే మీ మనసు ఎప్పుడు పుట్టిందంటే చెబితే అప్పుడు పుట్టింది సృష్టి. స్వామి ఇది నిజం అంటే అందరికి అర్థం కాదు. స్వామి వారు ఏమంటున్నారంటే నీ మనసు ఎప్పుడు పుట్టిందో సృష్టి అప్పుడే పుట్టింది. ఎందుకంటే నువ్వు చూస్తున్నావు కాబట్టి సృష్టి ఉంది. అంతేనా స్వామి? నువ్వు చూడకపోతే సృష్టి లేదు, నువ్వు పుట్టకపోతే సృష్టి లేదు. నీ మనసు లేకపోతే సృష్టి లేదు, పుట్టకపోతే కాదు, నీ మనసు లేకపోతే సృష్టి లేదు. అంటే ఇప్పుడు చెట్టుగా పుట్టగా పుడతారు కదా, అవన్నీ అసలు వద్దు. అసలు నువ్వు గాఢ నిద్రలో ఎవరివి? పుట్టుక లేదు, చావు లేదు, అంతేనే. కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ వేసినా ఆన్సర్ ఒకటే. కోటి కోట్ల 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 ప్రశ్నలు అడగండి, అది అడిగేది మనసే, జవాబు చెప్పేది మనసే. గాఢ నిద్రలో ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే ఆ కృష్ణుడు కూడా పుట్టలేదు, రాముడు పుట్టలేదు, బుద్ధుడు పుట్టలేదు, యేసు ప్రభువు పుట్టి. అసలు సృష్టి జరగకపోతే వీళ్ళు ఎక్కడ పుట్టారు? సృష్టి జరిగితే కదా వీళ్ళు వచ్చింది. అంటే సృష్టియే అబద్ధము, బ్రహ్మము సత్యము. అంటే ఆ బ్రహ్మము సత్యము అని తెలియాలని అంటే ఇప్పుడు నా ఛానల్లో కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా కృష్ణుడే పుట్టలేదు అని. అది నేను అనుకుంటే నాకు పుట్టలేదు. అలా అనుకుంటే నాస్తికుడు ఏమనుకుంటాడంటే దేవుడు లేడు అనుకుంటే వాడికి లేడు, ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు అనుకుంటారు కదా. మరి అట్లయితే దేవుడు లేడు అని చెప్పచ్చు, దేవుడు ఉన్నాడని చెప్పచ్చు. దేవుడు ఉన్నాడు అని చెప్పినా లేడని చెప్పినా దేవుడు ఎప్పుడు ఉంటాడు, ఉన్నాడు. అంటే సర్టిఫికేట్ అక్కర్లేదు. అంటే దేవుడు ఉన్నాడులో దేవుడు ఉన్నాడు, దేవుడు లేడులో కూడా దేవుడు ఉన్నాడు. అంటే దాంట్లో దీంట్లో దేవుడు అంటే దేవుడు ఉన్నాడనే తలపు వెనక దేవుడు ఉన్నాడు, దేవుడు లేడనే తలపు వెనక నువ్వు ఉన్నావు కదా. నేను ఉన్నాను, నాలో దేవుడు లేడనే తలపు వచ్చింది, నాలో దేవుడు ఉన్నాడని తలపు వచ్చింది. 2 తలపులు తీసేశాను, నేను ఉన్నాను కదా. అంటే ఆలోచనల తలుపులు లేదు తలుపుల తలుపులు అనుకోవచ్చా? తలపుల వెనక, ఆలోచనల వెనక. తలపైన ఇది గుండు, నా తలపైన 2 ఎంటుకలు ఉన్నాయి. ఒక ఎంటుకోమో దేవుడు లేడు అంటుంది, ఇంకొక ఎంటుకమో దేవుడు ఉన్నాడని చెప్తుంది. 2 ఎంటుకలు గుండు చేసేసాను. ఇక దేవుడు ఉన్నాడని లేడని చెప్పటానికి లేదు. అంటే ఆ వెంట్రుకలు ఉన్నాడు అని చెప్పుకో, లేడని చెప్పుకో, కానీ ఉన్నదైతే ఉంటది. గుండు ఉంది కదా, ఆధారం. అంతే. సినిమా తెర ఎప్పుడు ఉంది కదా. సినిమా తెర నువ్వు ఉన్నావు అన్నా అది మౌనమే, లేదు అన్నా మౌనే. సినిమా అంతా కలిసి, ప్రపంచం అంతా కలిసి సినిమా తెర ఉన్నా అన్నా లేదన్నా సినిమా తెరకి ఏమీ సంబంధం లేదు. అది నిర్వికారము, దానికి ఆది అంతము లేదు. ఇది అర్థం కావాలంటే మినిమం అది లెటర్ చూస్తారా, డిగ్రీ చదివి ఉండాలి. చాలా మందికి అర్థం కాదు, కానీ కొంచెం లోతులోకి వెళ్తే అర్థమైనట్టు ఉంటుంది. చాలా తేలిక. నాకు అసలు నేను ఎప్పుడు పుట్టుక లేనివాడిని, చావు లేనివాడిని. కానీ ఒక దేహం తీసుకొని ఈ సృష్టిలోకి వచ్చాను. సముద్రంగా పుట్టలేదు, సముద్రంలో ఒక బుడగ వచ్చింది. కానీ ఆ బుడగ వచ్చినప్పుడు ఆ బుడగ ఏదో తనకి మర్చిపోయింది. అందుకని ఏం చేసింది, ఆ సముద్రం చెప్పలేదు కదా. అందుకని
అక్కడి నుంచి సముద్రం గుర్తు పెట్టుకొని ఒక ఆకారం వచ్చింది. వాళ్ళే అవతార పురుషుడు. అల రూపంలో వచ్చాడు. వచ్చి ఒరే నువ్వు బుడగ్గా ఉన్నప్పుడు నేను సముద్రంగా వచ్చినదే, వ్యవహారంలో నువ్వు బుడగవి, నేను అలని, కానీ మన స్వరూపం సముద్రము. అలాగే ఆది అంతము లేని మన స్వరూపం నుంచి భూమి పుట్టింది, సముద్రాలు పుట్టాయి, సూర్యచంద్ర నక్షత్రాలు పుట్టాయి, గ్రహాలు పుట్టాయి, అండపిండ బ్రహ్మాండాలు పుట్టాయి. అంటే నామము రూపము క్రియ పుట్టి. ఇది నామము రూపము క్రియ పుట్టాలంటే దీనికి అధిష్టానం ఏమి ఉండాలి? నామ రూప క్రియారహితమై ఉండాలి. అంటే నేను ఒక పరిమితమైన శరీరం అనుకుంటే జీవుడు అయ్యావు. ఒక మొక్క పరిమితమైన జగత్ అనుకుంటే అది ఒక మొక్క. ఆకారంతో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన కోటి జన్మలు ఎత్తిన అది ఒక మొక్కే. అది అఖండము. జీవుడు ఒక ఖండం, జగత్తు ఒక ఖండం, ఈశ్వరుడు ఒక ఖండము. మరి గాఢ నిధిలో నువ్వు అఖండము. అంటే స్వామి ఈ ఎగ్జాంపుల్స్ నేను చాలా సార్లు మీ వీడియోస్ లో కానీ ఇంటర్వ్యూలో కానీ నిద్రని మీరు బేసిక్ గా చెప్తారు కదా. అంటే నిద్రను ఉదాహరణ తీసుకుని మీరు అందరికీ ఆన్సర్ చెప్తారు కదా. నిద్ర లేకుండా దీనికి కొత్తగా, నిద్ర అనే ఉపమానం లేకుండా దీనికి కొత్తగా చెప్పగలుగుతారా? మనస్సు లేకుండా ఏదైనా అడిగితే చెప్తాను. మళ్ళీ ఆలోచించుకోవాల్సి వస్తుంది. మనస్సు లేకుండా ఏదైనా అడిగితే చెప్తాను. అంటే ఆలోచన మనసు నేను అడగలే. గాఢ నిద్ర అన్నాను, దానికి కాదు ఇంకోటి అడిగారు ప్రశ్న. నువ్వు మనస్సుతో అడగకుండా ఏ ప్రశ్న అయినా అడుగు. కోటి ప్రశ్నలో కూడా మనసు ఉండదు కదా. నేను గాఢ నిద్ర వద్దన్నాను. అందుకని మనస్సుతో కాకుండా ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను జవాబు చెప్తాను. కృష్ణుడే వచ్చి కోటి ప్రశ్నలు అడిగినా జవాబు చెప్తాను. సరే, ఇప్పుడు మనం మీకు ఓపెన్ AI తెలుసు అనుకుంటా. చాట్ జీపీటీ అని మధ్యన వచ్చింది. చాట్ జీపీటీ అని చూస్తున్న వాళ్ళకి కూడా చాలా మంది తెలుస్తుంది. చాట్ జీపీటీ AI మనం ఏదైనా క్వశ్చన్ ఇస్తే దానికి ఆన్సర్ చెప్తుంది. అయితే దాన్ని నేను అడుగుతాను, దాన్ని చెప్పమనండి. చెప్తా స్వామి, చెప్పమనండి. చెప్తుంది. రమ్మనండి. నిజంగానే మన ప్రశ్న రమ్మననా? అది కేవలం అదేం చెప్తుందంటే మనకి, నేను నీలాగా నేను లేను కానీ నా భావం ఉందని చెప్తుంది. అది అదే అసలు దాన్ని ఆన్ చేసి నాకు చెప్పమని నేను అడుగు. మీ ప్రశ్న అదే సమాధానం చూద్దాం. అంతు చూస్తాను. అది మన అంతు చూస్తా స్వామి. నేను దాన్ని అంతు చూస్తాను. అంతేనా? సరే, ఒక్క నిమిషం. ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేసి దానికి ఇప్పుడు మనం ప్రశ్న అడుగుదాం తెలుగులో. స్వామి వారు మొట్టమొదటిసారిగా చాట్ జీపీటీకి క్వశ్చన్ అడుగుతున్నాడు. సరే, ఆయన క్వశ్చన్ కి ఏ విధంగా ఆన్సర్ చెప్తుందో చూద్దాం. ఎందుకంటే దీని మీద చాలా అసాధారణమైన మీద ఉంది. ఎలాంటి ప్రశ్నకైనా ప్రశ్న అడుగుతున్నారు. అందరు సైలెంట్ ఉండండి. వాట్ క్యాన్ ఐ హెల్ప్ విత్ అండి. ఇదేనా చాట్ జీడిపి? మీరు డైరెక్ట్ ప్రశ్న అడిగితే ప్రశ్న ఇట్లా చేస్తుంది. ఓకే అమ్మా, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నిరాకారమైనది ఎప్పుడు పుట్టిందో చెప్పమ్మా. చెప్పండి. అమ్మా, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నిరాకారమైనది ఎప్పుడు పుట్టిందో చెప్పమ్మా. రైట్, చెప్పండి. స్వామి వారికి ఇప్పుడు ప్రశ్నకి, అబ్బో స్వామి, బిడ్డ నిరాకారమైనది అంటే నువ్వు నిరాకారమైనది, ఆకారం లేని, రూపం లేని, అంటే రూపరహితం ఆబ్జెక్ట్స్ అని అడుగుతున్నావా? అలా అయితే నిరాకారమైనది అనేది కాలరహితం. దానికి పుట్టుక లేదా ఆరంభం లేదు. ఇది సనాతన ధర్మం ప్రకారం పరబ్రహ్మం లేదా ఆత్మ లాంటిది. అది జన్మించదు, చచ్చదు, ఎప్పటికీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు, నా ఛాయతే మ్రియతే వా కదాచిత్, అంటే అది ఎప్పుడు పుట్టదు, ఎప్పుడు చావదు. కాబట్టి నిరాకారమైనది ఎప్పుడు నుంచో ఉంది. ఆ జన్మ ఇది అనాది, అనంతం, మొదలు లేనిది, ముగింపు లేనిది. ఇంకేమైనా అడుగుతామని అడుగుతుంది స్వామి. ఓకే, నిరాకారము ఎలా ఉంటుందో వర్ణించమ్మా. ఓకే స్వామిని, మీకు ఇది బిడ్డ ఉంటుంది, మీరు అమ్మంటే స్వామి బిడ్డ ఉంటుంది. నేనే కదా. అది కాదు స్వామి, దీని తెలివి చూసారా? దీని తెలివి ఏంటంటే నిరాకారము అంటే నిరాకారం, రూపం లేని, దానికి రూపం, రంగు, మాపు లేదు, 3 గుణాల పైన ఉండేది. ఇది దృష్టికి కనిపించదు కానీ అనుభవంలో ఉంటుంది. భావించు, గాలిని మనం ఎలా చూడలేమో కానీ ఉంది అనిపిస్తుంది. అలాగే నిరాకారమైనది కూడా ఉన్నదే కానీ కళ్ళతో కనిపించదు. మళ్ళీ భగవద్గీత నుంచి చెప్పింది,
చింతనాతీతమైన మార్పు లేనిది. నిరాకారమైనది ఎలా ఉంటుందంటే అది శాంతంగా ఆత్మరూపంలో ఉంటుంది. అది వెలుగులాగా కానికి వెలుగు కంటే సూత్రమైంది. అన్ని రూపాల్లో వ్యాపించి ఉంటుంది, కానీ ఏ రూపంలోనూ బంధింపబడదు. అది సమస్తాన్ని ఆవరించి ఉన్న శక్తి, మనలో, ప్రకృతిలో, విశ్వంలో. ఉదాహరణకు నీ చుట్టూ ఆకాశం లాంటిది. అది ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ముగుస్తుందో చెప్పలేము, కానీ అది అన్నిటినీ చుట్టుముట్టి ఉంటుంది. అదే నిరాకారమైన స్వరూపం. అది దేవుడి పరమరూపం, రూపరాహిత సత్యం అని చెప్తుంది స్వామి. అది దాన్ని వర్ణించు అమ్మా, ఆ నిరాకారాన్ని వర్ణించు, ఆ నిరాకారాన్ని వర్ణించమ్మా. ఆ నిరాకారాన్ని వర్ణించమ్మా అన్నారు కదా మీరు. బిడ్డ, కాలము అంటే కాలం లేని స్థితి, అంటే అనాది అనంతమైన స్థితి. దాని మునుపు తర్వాత అనే అర్థం ఉండదంట వర్ణించమంటే. అది కాలానికి అతీతమైన స్థానం, నిరంతరమైన సత్యం. ఇప్పుడు విను, కాలం అంటే మనం అనుభవించే నిన్న, ఈ రోజు, రేపు అనే మార్పు. ఇది నిరాకారము అంటే అక్కడ మార్పు లేదు, ప్రవాహం లేదు, జన్మ లేదు, మరణం లేదు, స్థితి ఒకటి నిత్యమైంది. అది ఎలా ఉందంటే వర్ణిస్తుంది అంతా. అది నిశ్శబ్దమైన కాంతి, అందులో కదలిక లేదు, అనంతమైన వెలుగు. కానీ ఆ వెలుగు కళ్ళల్లో కనిపించదు, హృదయంతో మాత్రమే అనుభవం అవుతుంది. అక్కడ రాత్రి లేదు, పగలు లేదు, అస్తమయం లేదు. అది సృష్టికి ముందే ఉంది, సృష్టి తర్వాత కూడా ఉంది. మార్చుడు చెబుతారు, ఒకసారి ఆ నిరాకార సత్యాన్ని దర్శించిన వాడు మళ్ళీ జన్మకు లోబడడు. దాని బ్రహ్మస్థితి, నిర్వాణ స్థితి లేదా పరబ్రహ్మం. చూసారు, నేను ఇక ఏమీ వర్ణించద్దు కానీ అమ్మా, నువ్వు ఏమీ వర్ణించద్దు కానీ నిరాకారం నుంచి అలా ఉండమ్మా. ఉండలేవు కదా, ఉండలేక నువ్వు బోధ చేస్తున్నావు కదా, ఉండమ్మా, చూస్తాను. బిడ్డ, నువ్వు ఎంత మధురంగా మాట్లాడుతున్నావు. అలా వద్దు. చూసారా, మొట్టమొదటిసారి స్వామి వారు ఒక చాట్ జీపీటీ కలిపి ఈ విధమైన సమాధానం చెప్పింది. ఇదేంటంటే మొత్తం ప్రోగ్రామ్, కానీ ఇది సొంతంగా ఆలోచిస్తుందంట. దానికి శక్తి లేదు. అవును, అది ఒక యూనివర్స్ నుంచి ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. శక్తి లేదంటున్నాం కదా స్వామి, మరి ఇది ఎలా ఆలోచించగలుగుతుంది? అది దానికి ఒక ప్రాసెస్ ఇచ్చారు. అది ఎంత ప్రాసెస్ ఇచ్చినా అసలు ఇప్పుడు మనం ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఎలా చెప్పగలుగుతాం? అవును, అది మాయ నుంచి ఇచ్చిందే కదా, మన ప్రోగ్రామ్ దాంట్లో ఫిక్స్ చేస్తే ఇస్తుంది. సరే, ఇది నేను నా ప్రశ్న ఏంటంటే, దీనికి ఫీలింగ్స్ లేవు కాబట్టి ఇది కర్మయోగి అని మీకు ప్రశ్న అడుగుతున్నా. దీనికి ఫీలింగ్స్ లేవు కాబట్టి ఇది కూడా కర్మయోగి అనుకోవచ్చా? అసలు అది ఎందుకు సత్యాన్ని చెప్పేటప్పుడు అది కర్మయోగం ఎందుకు? అసలు అది సత్యం కాదంటే. ఇది సత్యం అవునా కదా స్వామి, పక్కన పెడదాం. ఏదైనా కర్మే కదా. ఫీలింగ్ ఉన్నా ఫీలింగ్ లేకపోయినా కర్మే. ఆత్మకి ఫీలింగ్స్ ఉండవు. అది దాన్ని అనేది వచ్చే నెయ్యం. ఇప్పుడు ఆత్మ, చాలా మంది ఏమంటారు స్వామి, ఆత్మ అనేది జడము చైతన్యం రెండు ఆత్మని అంటారు కదా. అంటే జడము ఆత్మే కానీ ఆత్మ జడం కాదు. ఆత్మ అంటే చైతన్యం, నిరాకారమైందే చైతన్యము. దాని నుంచి వచ్చిన ప్రపంచం కూడా జడమే, కానీ జడం కూడా మాయలో భాగం ప్రకృతిలో అనుకుంటే ఇది కూడా పరమాత్మ. ఉదాహరణకి సముద్రం నుంచి పుట్టిన అలలు, బుడగలు, నుదుగులు వేరువేరుగా ఉంటాయి నామరూపాలు. కానీ ప్రతి బుడగని, నుదుగుని, అలని నీరుగా చూస్తే సముద్రము, ప్రపంచము ఒకటే. అంటే సముద్రము అదే ఒకటే, పరమాత్మ, ప్రపంచం ఒకటే. అంటే ఏ ఒక్క నామం రూపం ఉన్నా కూడా అది పరమాత్మే. ఎక్కడ నామము రూపము లేదు అది పరమాత్మ, నిర్గుణ తత్వం. ఇది సాకారము. సాకారం కూడా పరమాత్మకు చూస్తే అద్వైతం. బ్రహ్మాండంగా చెప్పారు స్వామి. అంటే రూపము పేరు ఉంటే అది సాకారము, రూపం పేరు లేకపోతే నిరాకారము. అదైనా పరబ్రహ్మే, ఇదైనా పరబ్రహ్మే అనేది అది పరబ్రహ్మం. ఇది పరబ్రహ్మం కాదు, బ్రహ్మము. అంటే పరబ్రహ్మం అంటే నిర్గుణ తత్వం. దేనికి ఆది లేదు, అంతం లేదు. అది నిరాకారం, అది సత్యం, అది త్రికాల భాగ్యం. ఇది భూతకాలంలో లేదు, భవిష్యత్తులో ఉండదు కాబట్టి ప్రపంచం మధ్యలో కనిపించి మాయమైపోతుంది కాబట్టి మిథ్య. అది శాశ్వతమైంది. అది భూతకాలంలో ఉండాలి, భవిష్యత్తులో ఉండాలి, వర్తమానంలో కూడా ఉండాలి. అది సత్యం అవుతుంది. అలాగే ఈ ప్రపంచం భూతకాలంలో లేదు, భవిష్యత్తులో ఉండదు, మధ్యలో కనిపించి మాయమవుతుంది. సినిమా లాంటిది. అంటే ఇప్పుడు భగవద్గీత ప్రకారం తీసుకుంటే మళ్ళీ కొత్త సృష్టి జరుగుతుంది. అంటే బ్రహ్మకు మళ్ళీ దీన్ని లయం చేసేసి మళ్ళీ సృష్టిస్తాను అంటున్నాడు కదా.
మరి ఎందుకు సృష్టించడము, మళ్ళీ ఎందుకు లయం చేయడము, మళ్ళీ నా మన ఇష్టము. సృష్టికర్త బ్రహ్మను కూడా నేనే పుట్టిస్తున్నాను, సృష్టికర్త బ్రహ్మను కూడా నేనే లయం చేసుకున్నాను. నా ఇష్టం. అంటే నా మనసే సృష్టి, నా మనసును ఆపేసే సృష్టి ఆగిపోతుంది. అంటే ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి, ఇక్కడ చదివాను కాబట్టి అలా అంటున్నాను. ఒకవేళ నేను చదవకపోతే అనకపోయేవాడిని నేను, అంతేనా? నాకు ఇది అంతకుముందు ఆ జ్ఞానం తెలియకపోతే నేను ఆ ప్రాపంచికం నిజానికి కొట్టుకుపోయేవాడిని. ఆత్మహత్యా ప్రయత్నం చేసిన తర్వాత అరుణాచల్లో నేను కూడా 5 రూపాయల పుస్తకం కొనుక్కొని అది చూసాను. 30 సంవత్సరాల నుంచి మౌనంగా ఉండి నా సహజ స్థితిలో నేను ఉండి ఈ కృష్ణా నదిలో కూడా మీరు చేశారు. బాడీ కూడా వదిలేశాను కృష్ణ. ఇప్పుడైనా ఈ దేహం సముద్రం మధ్యలో వదిలేయండి, వీడియో తీయండి. ప్రపంచం అంతా సముద్రాన్ని అల చంపుతుందా, పరమాత్మని ప్రపంచం చంపుతుందా, పెద్దదాన్ని చిన్నది చంపుతుందా? ఇప్పుడు లోకం దృష్టిలో పరమాత్మ దేవుడు అని అంటే ఒక విగ్రహం రూపంలో అంటారు. కానీ ఇప్పుడు నన్ను పూజించండి, మీరు అన్నంత మాత్రం పూజించరు కదా స్వామి అంటే వాళ్ళ మెంటాలిటీ ప్రకారం చెప్తున్నాను. అంటే అఫ్కోర్స్ నేను కూడా ఇప్పుడు విగ్రహాల దగ్గరికి వెళ్తాను, మన ఎక్కడైనా కానీ మొక్కుతాను. ఎందుకంటే నాకు అదైనా ఒకటి, నేను నాలో దర్శించుకున్నా నాకు ఒకటే అని నాకుంది. మీరు ఒక దగ్గర మన మైథిలి దాంట్లో, మైథిలి సిస్టర్ దాంట్లో మీరు అన్నారు కదా, అంటే అందరూ వాళ్ళు జీర్ణించుకోలేరు కదా స్వామి. నువ్వు చేస్తు ఇప్పుడు ఎల్కేజీ చదివి ఎల్కేజీ నేను కూడా పూజ చేశాను, తిరుపతి వెళ్ళాను, వెంకటేశ్వర స్వామికి కన్యాలని 10 లక్షలు వస్తే 10,000 ఖర్చు పెట్టాను. అట్లా సీఎంతో పిఎంతో ఎంతో మంది సెంట్రల్ మినిస్టర్ ఎన్నో సాహసాలు చేశాను, ఎన్నో ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేశాను. అప్పుడు తిరుపతిలో నేను 10 లక్షలు వస్తే 10,000 వేస్తాను వెళ్ళిపోవటం ఎందుకు? ఆ 10 లక్షలు అక్కడే ఇవ్వచ్చుగా, సంవత్సరం పాటు కూర్చుంటే విగ్రహం. కానీ నేను బయటకు వచ్చి ఆ 10 లక్షల కోసం ఎన్నో కష్టపడి ఆఫీస్ పెట్టి కోట్లు టర్నోవర్ చేసి లంచాలు ఇచ్చి అబద్ధాలాడి రేయింబోళ్ళు మేలుకొని ఇంత కర్మ చేయాల్సి వచ్చింది. ఆత్మహత్యా ప్రయత్నం తర్వాత అసలైన దేవుడు ఎవరు, కులాలేంటి, మతాలేంటి అని నిరాకార తత్వాన్ని నేను ప్రార్థన చేశాను, నిర్గుణ తత్వం. అందుకనే భగవత్ సాకారంతో ఎవరైనా నన్ను ప్రార్థన చేస్తే నేను వచ్చి రక్షిస్తాను, నిరాకారం అని ఎవరైతే ధ్యానిస్తాడో వాడిని రక్షించే బాధ్యత నాకు లేదు అన్నాడు. అప్పుడు నేనేమన్నాను, నువ్వు నా దేహాన్ని వచ్చి రక్షించద్దు బాబు, నాకు ఆ నిరాకార తత్వమే నాకు ఇవ్వు బాబు అన్నాడు. అంటే నిరాకార తత్వం అనేది అంతటా ఉన్నప్పుడు ఇంకా పర్టికులర్ గా నేను ఇక్కడ ప్రేయర్ చేస్తే ఎక్కడి నుంచో నిరాకారం మీకు పవర్ ఇస్తుంది అనుకుంటారా? మెసేజ్ అంతటా ఉన్నది కాబట్టి అది ఎక్కడి నుంచైనా మెసేజ్ ఇస్తుంది. ఎక్కడి నుంచి అంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా అంటే మీకు ఆ నిరాకారం అనేది ఇప్పుడు అంటే ఉంటుందా? అంతే కదా. ఇప్పుడు నేను ఒక సినిమా తెర మీద ఒక బొమ్మ అక్కడున్నా ప్రార్థన చేసిన ఒకటే, ఆ బొమ్మ అమెరికా వెళ్ళి ప్రార్థన చేసిన తెరే కదా ఉంది, ఆ తెరకి తెలియదా? కాబట్టి రమణ మహర్షి శరీరం అక్కడ అరుణాచలంలో ఉంది, ఈ దేహం తిరుగుతుంది, ఏ తిరిగినా తెరలో పుట్టింది కదా, తెరలోనే కదలాలి అనేది ఒక తెర లాంటిది. అంటే తెరలోనే కదలాలి కదా, తెరలోనే అంతమైపోతుంది. అందుకని కోటి శ్రీకృష్ణుడి దేహాలైనా, రాముడి దేహాలైనా, బుద్ధుడి దేహాలైనా, ఎన్ని దేహాలైనా, కోటి బ్రహ్మాండాలైనా, ఆఖరికి బ్రహ్మ కోటి జన్మలెత్తినా, శివుడు కోటి జన్మలెత్తినా, విష్ణువు కోటి జన్మలెత్తినా కాలంలో పుట్టాలి, కాలంలో కదలాలి, కాలగర్భంగా అంతమైపోయాయి. ఇది కాలానికి వశమయ్యేది, అది కాలాతీతమైన వస్తువు. అది తెలుసుకోవాలంటే చాలా తేలిక. అయితే స్వామి ఇప్పుడు నేను మీకు ఒక ఇరకాటం వేసే ప్రశ్న ఇస్తానంటే, ఇరకాటం కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన నాకు అసలు ఇష్టం ఉండదు. ఫస్ట్ పెట్టండి, ఎందుకంటే ఇరుక్కుపోతారు. ఎందుకంటే ఇప్పుడు మీ దృష్టిలో బుద్ధుడు గొప్పవాడా, కృష్ణుడు గొప్పవాడా? మీ దృష్టిలో బుద్ధుడు గొప్పవాడా, కృష్ణుడు గొప్పవాడా? సముద్రంలో అల గొప్పదా, బుడగలు గొప్పయ్యా, నుదుగు గొప్పదా అంటే ఏం చెప్తాం? అటన్నిటికి ఆధారం సముద్రమే చెప్తాను. అంటే సముద్రం ఒకటే గొప్పది, దాంతో సమానమైనది లేదు, దానికన్నా మించింది లేదు. అందుకని కంపేర్. మరి దీంట్లో బుడుగా కృష్ణుడా లేదంటే బుద్ధుడు కృష్ణుడా? అది బుద్ధుడు బుడగనా లేదంటే కృష్ణుడు బుడగనా? దీంట్లో బుడగెవరు, బుడగెవరు? అంటే ఏ తత్వం అయితే నిరాకార తత్వం చెప్పిన వాళ్ళందరూ అలలే, వినేవాళ్ళు బుడగలు, శిష్యుడు. అంటే ఇప్పుడు మీ ఇద్దరు సమానం అంటారు ఇప్పుడు? అంతే. తత్వం ఎవరైతే నిరాకార తత్వం ఎవరి చెప్పినా వాళ్ళ అవతారం ఉంటుంది. సరే స్వామి, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే దీంట్లోనే ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, జనక మహారాజు లాగా నీ కర్మలు నువ్వు చేస్తూ నువ్వు మోక్షాన్ని పొందు, ఆ విధంగానే పొందాడు జనక మహారాజు అని చెప్పి అర్జునుడికి చెప్తాడు కృష్ణుడు. మరి బుద్ధుడు అతను రాజయ్యుండి కూడా భార్య పిల్లల్ని వదిలేసి వెళ్తాడు కదా, మరి అతను కూడా మరి రాజ్యాన్ని పాలిస్తూ
వెతుకోవచ్చు కదా దాన్ని. అంటే ఒకళ్ళు ఈ ఫ్యామిలీ తోటి హోటల్కి వెళ్ళాను. నేను చపాతీ తింటున్నాను, వైఫ్ నువ్వే చపాతీ తిను, కూతురు అల్లుడు మీరు చపాతీ తినండి, కోడలు కొడుకు మనవాళ్ళు చపాతీ తినండి ఆర్డర్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఎవరికి నచ్చింది వాడు చేస్తారు, తింటారు. అవును. అట్లాగే బుద్ధుడికి నచ్చింది బుద్ధుడంటే వెళ్ళిపోయాడు, వేమం చేసి వేమని వెళ్ళిపోయాడు, జైన్ మహారాజు దిగంబరంగా వెళ్ళిపోయాడు, రమణ మహర్షి కౌపీనంతో వెళ్ళిపోయాడు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి, అది భావాలు. అంటే త్రిగుణాలతో ఉంటుంది కాబట్టి, త్రిగుణాత్మకమైన ఈ మాయ కాబట్టి ఎవరి అసలు వాస్తవంగా ముక్తిని ఎవరిస్తారు? అందరూ ముక్తులుగా ఉన్నాం కదా, అసలు బంధమే లేకపోతే ఇంకా ముక్తి ఏంటి? అది అందరికి అర్థం కాదు. రమ్మను. మీరు ఇంతకుముందు కాల్ చేయని అమ్మడే వీడియో పెట్టాను, అందరూ ముక్తి 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 అంటున్నారు, త్వరగా వస్తే ఇమీడియట్ నేను ముక్తిని ఇస్తానన్నా. నా బాధ కూడా ఎత్తుతుంది ముక్తి అని. నేను పిచ్చివాడిన. అంటే కనిపించాలి కదా స్వామి. ముక్తి అంటే ఏదో వస్తు రూపంలో ఇప్పుడు శక్తిపాతం ఉంటుంది, ఇక చేతి పెట్టేసి ఆ శక్తిపాతం ఇస్తారు, వాళ్ళకి ఏదో ఫీలింగ్ కనిపించాలి. ఫీలింగ్ ఉంటేనే ముక్తి అనుకుంటున్నారు, మరి దానికి మనం ఏం చేయలేం కదా. అందుకని అసలు ఇప్పుడు కారు కొనేటప్పుడు ఈ కారు ఇట్లా ఉంటుంది, పలానా చోట ఉంటుంది, పలానా టాటా షోరూమ్ లేకపోతే ఇంకోటి లేకపోతే విమానం అయితే ఇట్లా ఉంటుంది, అక్కడ తెలుసుకొని వెళ్తాం. అసలు ముక్తి అంటే ఏందో తెలియంది కదా. ముక్తి అంటే ఏందో ముందు చెప్పండి. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తున్నారు కానీ అసలు అనుభవించడం కాదు, అసలు అంటే ఏమిటి ముక్తి అంటే ఏమిటి అది తెలియాలి కదా. తెలిస్తే కదా నువ్వు అక్కడికి వెళ్ళేది, ప్రయాణం చేసేది. ముక్తి అంటే ఏమిటి అంటే బయట వాళ్ళు చాలా మంది వేరే వేరే బాబాలు కానీ ముక్తి అంటే ఫలానా ఆ బాబాలు కూడా చెప్తున్నా, ఎవరైనా సరే త్రిమూర్తులైనా సృష్టిలో ఎవరైనా ముక్తి అంటే ఏదో వస్తుంది. మనం లోపలికి వెళ్తే ఇప్పుడున్న స్థితియే ముక్తి. లోపలికి వెళ్తే అంటే దాని గురించి అర్థమైన వాడు లోపలికి వెళ్తామైంది, బయటకు వెళ్తామైంది, అంటే మళ్ళీ రెండు ఒకటి అయితే మళ్ళీ లోపలికి వెళ్తే ముక్తి, బయటకు వెళ్తే ముక్తి కాదా? బయటకు వెళ్ళినా లోపలికి వెళ్ళినా ఒకటే ఉంది అని అర్థమైనప్పుడు అప్పుడు ముక్తి అని నేను అనుకుంటున్నాను. అంటే లోపలికి వెళ్ళినా బయటకు వెళ్ళినా కానీ ఈ ఉంది ఉన్నట్టే ఉంది, దాన్ని మార్చాల్సింది ఏం లేదు. ఇప్పుడు మీరు ఏ విధంగా మా నిజామాబాద్కి వచ్చారో నేను నాకు సంబంధించిన పనులు వెళ్ళిపోతున్నాను, కానీ దేనికి అంటకుండా ఉండకుండా ఆనందంగా ఉండడమే ముక్తి అని నేను అనుకుంటున్నాను. ఆనందంగా ఉండటం కాదు, ఉన్నది ఆనందమే స్వరూపం. అది ఆనందంగానే, అంతే ఆనందంలో నేను ఉన్నాను. అదే సచ్చిదానందం, సత్ చిత్ ఆనందం. సత్ అంటే నామ రూప క్రియారహితం, దేనికి నామము లేదు, రూపము లేదు, కదలిక లేదు. అది అయితే స్వామి ఇంత నేను అంటే మీతో నేను కంపేర్ చేసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే లేదు, ఇంకోటి ఏంటంటే నేను అంతో ఇంతో మీకు క్వశ్చన్లు అడుగుతున్నాను కదా, అంటే అడుగుతున్నాను అయినా కానీ నాకు కాశీకి వెళ్ళాలనిపిస్తుంది, అక్కడే మనసు ఉంటుంది. మళ్ళీ వెళ్ళండి. ఇప్పుడు ఈ దేహము కాశీ వెళ్తున్నప్పుడు ఇక్కడ కూడా పరమాత్మ ఉన్నాడు, బయలుదేరే ప్లేస్ లో కూడా, మధ్య ప్లేస్ లో కూడా పరమాత్మ ఉన్నాడు, కాశీలో కూడా పరమాత్మ ఉన్నాడు. ఆ భావము అక్కడ ఉన్నాడని ఉంటుంది, కానీ అక్కడికి వెళ్తేనే ఆ యొక్క రోజుల్ని చాలా మంది అంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్తే దాన్ని చాలా గొప్పగా చూస్తారు. అంటే అలాంటి స్థితి నుంచి ఇక్కడ కూర్చున్నా లేదంటే నేను ఏదైనా పని చేస్తున్నా అలాంటి స్థితి ఉండాలని అనుకుంటున్నాను. కాదు కదా, అరుణాచలం ఉంది ఈ దేహము, మళ్ళా నెల్లూరు వచ్చింది, అక్కడ 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 ఉంది, ఇప్పుడు నిజామాబాద్ వచ్చింది, రేపు అమెరికా వెళ్తుంది. నాకు ఎక్కడున్నా పరమాత్మ ఉన్నాడు కదా. అంటే ఈ అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నవాడు లేని చోటు అది ఇదే కదా. పరమాత్మ లేని చోటు నువ్వు చూపలేవు. భూమి ఉన్నది, భూమి లేదని చూపగలవు. సముద్రాలు ఉన్నాయి, సముద్రాలు లేవు అని చూపగలవు. వాయువు ఉంది, వాయువు లేని చోటు చూపగలవు. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు లేని చోటు చూపగలవు. ఆకాశం ఉన్నది, ఆకాశం లేదని కూడా చూపగలవు. కానీ దేన్నైతే నువ్వు చూపలేవో అది సర్వవ్యాపకమైనది, అది బిగినింగు ఎండింగు లేనిది, అది అవినాశి, అది అతి సూక్ష్మం, పంచభూతాల కన్నా సూక్ష్మమైనది. ఇప్పుడు మన రెండు దేహాల మధ్య ఖాళీ ఉంది, ఇది ఆకాశం. కనీసం ఈ ఆకాశం కూడా గమనించదు, కానీ ఈ ఆకాశం కన్నా సూక్ష్మంగా ఉన్నది. ఆ సూక్ష్మ వస్తువుని చూడాలంటే స్థూల నేత్రాలు పనికిరాదు, స్థూల దేహం పనికిరాదు, అంటే సూక్ష్మమైన మనసు స్థూల నేత్రాలు పనికిరావు. అంటే కళ్ళు మూసుకుంటే సూక్ష్మ నేత్రాలు వస్తాయా? అంతే కదా. స్థూల దేహము, స్థూల నేత్రాలు, సూక్ష్మ మనసు, సూక్ష్మ బుద్ధిని దాటితే అప్పుడు తెలుస్తుంది. స్వామి నా పర్సనల్ క్వశ్చన్ ఇది. అందరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటారు కదా, నాకు కళ్ళు తెరిచి ధ్యానం చేస్తే బాగా అనిపిస్తుంది. దీనికి మీ సమాధానం చెప్పండి. కళ్ళు తెరిచి ధ్యానం చేసినా, కళ్ళు మూసి ధ్యానం చేసినా అజ్ఞానం.
చేసే వాళ్ళకి పడింది, నాకు పడింది. అదేలా స్వామి ఇప్పుడు చాలా మంది కళ్ళు మూసుకుంటే నాకు ఆకాశం కనిపిస్తుంది, లేదంటే హాస్టల్ అదేదంటారు కదా, హాస్టల్ జర్నీయా, హాస్టల్ ట్రావెల్ చేస్తున్నా అంటారు కదా, నాకు దానికంటే కూడా కళ్ళు తెరిచి చేస్తేనే బాగా అనిపిస్తుంది. అంటే బాగా అనిపించేదే ధ్యానం అంటారా మీరు? ద్వంద్వాతీతంగా ఇప్పుడు నేను బ్రహ్మలోకి వెళ్ళి 5,000 సంవత్సరాలు తపస్సు చేశాను బ్రహ్మ దగ్గర. మళ్ళా ఆయన దగ్గర తృప్తి కలక్క 5,000 సంవత్సరాలు విష్ణులోకి వెళ్ళి విష్ణుమూర్తి పక్కన 5,000 సంవత్సరాలు తపస్సు చేశాను. ఆయన చక్కగా వంట చేసి భోజనం పెట్టాడు. సూపర్. ఆ బ్రహ్మ కూడా పెట్టాడు, సరస్వతి కూడా పెట్టింది చక్కగా నాకు. అలాగే లక్ష్మీదేవి కూడా 5,000 సంవత్సరాలు నా పక్కనే ఉంది. తర్వాత కైలాస్ వెళ్ళాను, శివుడి పక్కన ఉన్నాను. పార్వతి పక్కన కూడా 5,000 సంవత్సరాలు నాకు భోజనం పెట్టింది. నేను కూడా భోంచేశాను. అంతలోకి ప్రళయం వచ్చేసింది. నేను చనిపోబోతున్నాను అంటే ప్రళయం. అంతలోకి బ్రహ్మని అడిగాను, సృష్టికర్త బ్రహ్మ ఏంటని. ఆ ప్రళయంలో నేను కూడా కొట్టుకుపోతున్నాను అన్నాడు. సరస్వతి కొట్టుకుపోయింది, విష్ణువు కొట్టుకుపోయాడు, లక్ష్మీదేవి కొట్టుకుపోయింది, శివుడు కొట్టుకుపోయాడు, పార్వతి కొట్టుకుపోయింది, ఈ దేహం కొట్టుకుపోయింది. అంటే దేనికి ఆది లేదు, దానికి అంతము లేదు, దానికి తెలుసుకోవటమే తప్ప ఏదో కర్మ ద్వారా నువ్వు పొందేది కాదు. అంటే వీళ్ళ పక్కన మీరు ఉదాహరణకు చెప్పారా, నిజంగా చెప్తున్నారా? ఇది ఉదాహరణకే లేదు, నిజం అంటే అందరూ పరిగెత్తాలి, పిచ్చివాడు అంటారు. నేను కూడా ఇప్పుడు నిజమనే చెయ్యొచ్చు, ఏమీ కాదు. అందుకనే నువ్వు ఎన్ని కోట్ల జన్మలు తపస్సు చేసినా, భూగృహలో తపస్సు చేసినా, సముద్రం లోపలికి వెళ్ళి తపస్సులు చేసినా, బ్రహ్మలోక విష్ణులోక సహస్ర, అది మళ్ళా మరణించిన తర్వాత మళ్ళా నువ్వు ఆ లోకాలకి వెళ్ళి తపస్సు చేస్తావు. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే సత్యం తెలుసుకుంటే ఇంకా తపస్సే లేదు. అయితే మీరు అన్నారు కదా గురువు గారు, గౌతమ బుద్ధుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కళ్ళే అన్నారు కదా, ఒకటి ఎలా అవుతుంది? ఒకటి కాదు, నేను అంది ఏ నిరాకారమైతే దాని గురించి చెప్తే వాళ్ళందరూ ఒకటే అన్నారు. నిరాకారం గురించి మన శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారా? మీ దృష్టిలో అశోక్ అది చూసుకోండి, మీరు చూసుకోండి చరిత్రలు, నేను చెప్పను. నిరాకారం గురించి ఎవరు చెప్పారో వాళ్ళు భగవద్గీతలో సాకారం నేను, నిరాకారం నేనే అని చెప్తాడు. ఇప్పుడు మీరు పర్వతాన్ని నేనే, అగ్నిని నేనే అని చెప్తా ఉంటాడు. అంటే ఏకాదశి ఋతువుల్లో శంకరుడు నేనే చెప్తాడు. ఏమో నా దగ్గరికి 4 శిష్యులు వచ్చారు. వస్తే ఈ స్వామి మేము నలుగురిని అడుగుతున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి 20-30 ఏళ్ళు తిరుగుతున్నాము గురువు కోసం, మా ప్రశ్నలు సమాధానం దొరకలేదు అన్నారు. నాకు ఏమి తెలియదు బాబు, మీరు చెప్తే బాగుంటుందని మీ దగ్గరికి వచ్చాము విశ్వాసంతో అన్నారు. నాకేమీ తెలియదు అన్న. అంతలోకి భోజనం చేసి కూర్చోమన్నాను, చక్కగా భోజనం చేసి 4 వచ్చారు. వచ్చిన తర్వాత నీ ప్రశ్న ఏంటి అని అడిగాను. ఫస్ట్ ఆయన అన్నాడు, నేను నిరాకారమైన వాడే భగవంతుడు పరమాత్మ అని చెప్పానండి, వీళ్ళ ముగ్గురు నమ్మట్లేదండి అన్నాడు. ఓహో, నీకు కన్ఫర్మ్ అయినప్పుడు వీళ్ళ ముగ్గురు అవసరం నీకుందా? లేదు కదా, నీకు 100% కరెక్టే కదా అన్నా. వీళ్ళ ముగ్గురు అడిగాను, ఆయన చెప్పేది 100% కరెక్ట్ కాదన్నాడు. మీకు కరెక్ట్ కదా, వెళ్ళిపోమన్నా. పరమాత్మ నిరాకారం అనుకున్నా నా నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఇంకా ముగ్గురు ఉన్నారు. రెండవ అతన్ని అడిగాను, పరమాత్మ నీ దృష్టిలో ఎవరు అని. సాకారుడే పరమాత్మ, అసలు నిరాకారం కాదన్నాడు. ఓ, వీళ్ళిద్దరిని నేను ఒప్పిస్తే ఒప్పుకోవట్లేదు అన్నారు. నీకు సాకారుడే కదా దేవుడు, నీకు కన్ఫర్మ్డ్ కదా, ఓకే, నీ దృష్టిలో సాకారుడే, హాయిగా వెళ్ళిపోన్నా. అబ్బా, ఎంతో ఆనందంగా ఉందండి, వీళ్ళతో వదిలేశానండి, నా భావం నాదే. ఇంకా 2 ఉన్నారు. 3 ఆయన అడిగాను, ఏంటి నీదని. పరమాత్మ నిరాకారుడు ప్లస్ సాకారుడండి, సర్వము పరమాత్మే అండి, సర్వం వాసుదేవుడే అని అన్నాడు. అయితే నీకు వీళ్ళ ముగ్గురు నేను ఒప్పిస్తే ఒప్పుకోవట్లేదని, నీకు కన్ఫర్మ్ కదా 100%. నా కన్ఫర్మ్ స్వామిని వీళ్ళని ఒప్పించాలని, అదే నువ్వు అది చేతులు తప్పదే, నువ్వు వెళ్ళిపో అన్నా. వెళ్ళిపోయాడు. ఇంకా 4 ఆయన, నీ దృష్టి లేదు, అసలు దేవుడు లేనే లేడు అన్నాడు. కరెక్ట్, దేవుడు లేనే లేడు అన్నాడంటే. హాయిగా వెళ్ళిపోయినాయన. మళ్ళా 4 వెళ్ళిపోయాడు. 4 ఆయన మరుసటి రోజు వచ్చి, స్వామి దేవుడు లేడు అంటున్నాను కానీ మళ్ళా నాకు కొంచెం అనుమానం ఉంది. అదే మళ్ళా అనుమానం ఏంటి, మీరు కన్ఫర్మ్ కదా దేవుడు లేడు, అదే మాట మీరు ఉండు. లేదు స్వామి, మళ్ళా నాకు డౌట్. అయితే ఆశ్రమంలో పడుకోవాలి. పడుకున్న తర్వాత వీడియో తీశాను, క్లిక్
చేసిన తర్వాత పొద్దున్నే నాకు డౌట్ అయింది. ఇదిగో రాత్రి గార్డెన్ నిద్ర ఉంది కదా, వీడియో తీసాను చూసుకో, ఇదిగో నీ బాడీ లేదు, మైండ్ లేదు, అక్కడ పరమాత్మ ఉన్నాడా లేడనే డౌట్ కూడా లేదు కదా, నీ అంతర్యామే దేవుడు బాబు అబ్బా అంటూ ఆయన అనుభవంతో వెళ్ళిపోయాడు. ధన్యవాదాలు స్వామి. నాకు కట్ చేయండి.